సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక అదిరిపోయేటువంటి అప్డేట్. ప్రజెంట్ పెద్ది అనేది ఢిల్లీలో షూట్ జరుగుతుంది. సో ఆ విశేషాలు చెప్పే ముందు మీరు మళ్ళీ కమెంట్ బాక్స్లో అడుగుతారు, నేను ముందే చెప్పేస్తున్నా. పూల చొక్కా నవీన్ బ్రోది నంబర్ వచ్చింది, కాల్ చేశాను. కన్స్ట్రక్టివ్గా మాట్లాడదాం బూతులు లేకుండా అని చెప్పేసి నా ఉద్దేశంతోనే కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన వెంటనే ఒక 5-6 టైమ్స్ చేశా. ఈ 5-6 సార్లు కూడా నాకు వినిపించింది ఏంటంటే, మీరు డైల్ చేస్తున్నటువంటి నంబర్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి. భయ్యా, నీకు రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవా? మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఒక యాంకర్ అడుగుతాడు అనమాట, నీ ఇన్కమ్ ఎంత అంటే, నా ఇన్కమ్ తెలిసా, నా దగ్గర మీరు జాబ్ చేస్తారట శాలరీకి. ముందు సిమ్ యాక్టివేట్ చేసుకో బ్రో, మనం మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు. ఓకే, సో అన్నీ పక్కన పెట్టేస్తే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయడం దేనికి, వదిలేస్తాను, లైట్ తీసుకోండి. సర్వీసులు నిలిపివేయబడ్డాయని చెప్పేసి అన్నాడు అంటే వాడి సర్వీసులు మొత్తానికి నిలిచిపోతాయేమో అని చెప్పేసి భయపడి ఉంటాడేమో, వదిలేసేయండి. ఓకే, సో పెద్ది క్లైమాక్స్ షూట్ అనేది ఢిల్లీలో జరుగుతుంది. రంగస్థలం క్లైమాక్స్ ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందో అంతకు మించి క్రియేట్ చేయబోతుంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఢిల్లీలో రామ్ చరణ్ గారు ఒక చిన్న సంచి పట్టుకొని రోడ్డు మీద నడుస్తున్నటువంటి పిక్చర్ బాగా వైరల్ అవుతుంది. అది ఢిల్లీ టైమ్స్ వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో అక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను. సో ఏదైతే రంగస్థలం క్లైమాక్స్ మనకి ఎండింగ్లో ఒక బాధతో, ఒక ఎమోషనల్ ఎంగేజింగ్ మూమెంట్తో మనం ఎలా అయితే బయటకు వస్తామో అంతకు మించి ఉండబోతుంది. ఖచ్చితంగా ఇదైతే మాత్రం రాసి పెట్టేసుకోండి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ రంగస్థలం బిఫోర్, రంగస్థలం ఆఫ్టర్ అని ఎలా అయితే మాట్లాడుకున్నారో, ఈ సినిమా తర్వాత కూడా ఆఫ్టర్ పెద్ది బిఫోర్ పెద్ది అనే రేంజ్లో రంగస్థలాన్ని మర్చిపోతామా? అంత చిట్టిబాబు లాంటి పర్ఫార్మెన్స్ మర్చిపోవడం అంత ఈజీ కాదు. కాకపోతే దాన్ని మించే పర్ఫార్మెన్స్ అంటే రామ్ చరణ్ గారే గతంలో ఆర్ఆర్ఆర్కి మించి, రంగస్థలానికి మించి ఉండబోతుందని చెప్పేసి అంత కాన్ఫిడెంట్ గా రామ్ చరణ్ గారు అసలు మాట్లాడరు. ఆయనే అంత కాన్ఫిడెంట్ గా కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు, దానికోసం కష్టపడుతున్నారు అని అంటేనే అర్థం చేసుకోవచ్చు బుచ్చిబాబు ఏ రేంజ్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం చూపించబోతున్నాడు అని చెప్పేసి. ఒక డైరెక్టర్ గా ఈ సినిమాతో ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అవబోతున్నాడు. ఒక రాజమౌళి, ఒక సుకుమార్ గారు, ఒక సందీప్ రెడ్డి, వంగా గారు, ఒక ప్రశాంత్ నీల్ గారు, వీళ్ళందరి తర్వాత ఆ స్థాయిలో ఆ లిస్ట్ లో యాడ్ అవ్వబోతున్నాడు బుచ్చిబాబు. నేను ఆ గతంలో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో దానికి గల నిదర్శనం. ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నావు అంటే, హైప్కి కారణం ఉంది. ఇంత హైప్ ఇచ్చాను, దానికి తగ్గట్టుగానే గ్లిమ్స్ వచ్చింది, గ్లిమ్స్ తర్వాత హైప్ ఇచ్చాను, దాని తర్వాత సాంగ్ వచ్చింది. సాంగ్ ఏ రేంజ్ లో 150+ మిలియన్ వ్యూస్ దాటేస్తుంది. సింగిల్ లాంగ్వేజ్ లో 100 మిలియన్ వ్యూస్. సో ఈ సినిమాకి హైప్ అవ్వకపోతే ఇంకే సినిమాకి అవ్వాలి? సో ఖచ్చితంగా హైప్ అవుతాం. నెగిటివ్ థాట్స్ని పక్కకి తీసేయండి. ఎవరి మాటలు నమ్మొద్దు, ఎవడు ఏం వాగినా వినొద్దు. జస్ట్ పిచ్చ లైట్ అంటూ పక్కకు దూసేయండి. వాళ్ళందరినీ కూడా జస్ట్ మన అప్డేట్స్ని ఎంజాయ్ చేద్దాం. టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ప్రతిదీ కూడా దాని మీద ఫోకస్ పెడదాం. ఇంకా మిగతా వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎవడో పూల చొక్కా, కాయ చొక్కా వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒక ఇండివిజువల్ ఒపీనియన్ని ఆడియన్స్ మీద రుద్దాలని వాడు ట్రై చేసినా పనవదు. ఫైనల్ గా ఆడియన్స్ ఇచ్చేటువంటి తీర్పే ప్రైమరీ. అది మాత్రమే సినిమా హిట్ చేస్తుంది, బ్లాక్ బస్టర్ చేస్తుంది, ఇండస్ట్రీ ఇచ్చేస్తుంది. అలా గతంలో మన సినిమాలు మగధీరా ఉంది, రంగస్థలం ఉంది, ఆర్ఆర్ఆర్ ఉంది. సో ఎవడో 4 గోళ్ల మధ్యన కూర్చొని ఇచ్చేటువంటి రివ్యూల్ని విని ఊరుకోండి. మీకు సినిమా నచ్చితే సినిమా వెళ్ళి చూడండి. ప్రతిసారి జరుగుతుంది, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో జస్ట్ వెయిట్ ఫర్ మోస్ట్ హైప్డ్ మూవీ ఆఫ్ 2026. సో దట్స్ ద వీడియో. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.